నేడుదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 37 28th స్టాంజా 37వ కీర్తన 28వ చరణంలో రాయబడిన 2వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన తన భక్తులను విడువడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఎందరైతే ప్రభునందు విశ్వాసముంచి ఆయన పట్ల భయభక్తులను కనుపరుస్తూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కలిగి ఉన్నా లేకపోయినా ప్రభువుని ఎవరైతే విడిచిపెట్టని వారుగా జీవిస్తారో అట్టి వారిని ఒకవేళ లోకము, బంధువులు, స్నేహితులు, ప్రేమించేవారు విడిచిపెట్టవచ్చేమో, కానీ వారు భయభక్తులు చూపు దేవుడు ఆయన వారిని విడువడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 4 వర్డ్స్ 25-26, లూకా రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 25-26 వచనాలుగా ఉన్న వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే, ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, సారేపతు అనేటటువంటి ఊర్లో ఉన్న విధవరాల గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ సారేపతు అనేటటువంటి ఈ ప్రాంతము మధ్యధార సముద్ర తీరాన తూరు, సీదోను పట్టణాల మధ్య ఉన్నటువంటి పట్టణం. ఈ పట్టణమునకు దేవుడు ఏలియాను తన ఇంటి నుంచి దూరముగాను, అలానే కెరీతు వాగు దగ్గర పోషించబడుతూ కాకుల చేత ఆహారమును అనుగ్రహించినటువంటి ఆ స్థలము నుండి దూరముగాను, అప్పటి ఇశ్రాయేలులకు రాజు అయినటువంటి ఆహాబు పరిపాలిస్తున్నటువంటి ప్రాంతానికి దూరముగాను, సీదోను సంబంధమైనటువంటి ఈ పట్టణానికి, సీదోను పట్టణాలలో ఒక పట్టణంగా ఉన్నటువంటి సారేపతు అనేటటువంటి ప్రాంతానికి ప్రభువారు ఇక్కడ పంపించడం ఇక్కడ మనం గమనించగలం. కారణం ఏంటంటే, ఆ పట్టణంలో ఒక పేద స్త్రీ, అనగా భర్త లేడు, కేవలం కుమారుడు మాత్రమే ఉన్నాడు. అప్పటికీ ఆ ప్రాంతాలలో కరువు ఏర్పడినటువంటి పరిస్థితి. భక్తి కలిగినటువంటి ఆమెను చూచిన దేవుడు ఆమె యొద్దకు ఏలియాను పంపించటం మనం గమనించగలం. ఈ విషయాలను గూర్చి ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 17 వర్డ్స్ 8-24, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8-24 వచనాల వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఈమె పొందినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మేలులను మనం చూస్తాం. దైవజనుని చేర్చుకుంది. దైవజనుడు చెప్పినట్లుగా తన సిద్ధం చేసుకున్నటువంటి అప్పములలో మొదటి అప్పమును తీసుకురమ్మని సేవకుడు చెప్పగా, అప్పమును అనగా రొట్టెను తీసుకొచ్చి సేవకునికి ఇవ్వగా అతడు వాటిని దీవించారు. దేవుని మహాకృపను బట్టి వారు అనుభవించినటువంటి ఆ కరువు కాలం అంతా కూడా ఆమె పిండి తక్కువ కాలేదు, బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. అంత మాత్రమే కాక విధవరాలు కుమారుని కలిగినటువంటి మరణాపాయం విషయంలో కూడా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ బిడ్డను బ్రతికించినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ సంఘటనలో ఏలియా పోషింపబడటం కాదు గాని భక్తి కలిగినటువంటి ఆమె దీవింపబడుటకు తన సేవకుని అక్కడికి పంపించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు తన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి భక్తిని దైవజనుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకు దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని తన క్రియల్లో కనుపరిచింది ఆ కరువు కాలంలో.
కేవలం తన దగ్గర ఉన్నటువంటి తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డలో కొంచెం నూనె మాత్రమే తన దగ్గర ఉంది, అప్పం అప్పటికి ఒకటి లేదని తాము చావక మునుపు తన ఇంటికి వెళ్ళి వాటిని తనకు తన బిడ్డకు సిద్ధం చేసుకోవాలని పుల్లలు ఏరుకున్నట్టుకే వచ్చినటువంటి ఈమెతో ఏలీయా గారు మాట్లాడుతున్నారు. భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా ఇద్దకు తీసుకుని రమ్ము అని చెప్పగా ఆమె దైవజనుని మాటను, దేవుని యందు ఎంత విశ్వాసం ఉంచిందనేది ఆమె చేసినటువంటి క్రియల్లో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, భక్తి గలవారు ఎక్కడ ఉన్నప్పటికీ, వారు ఏ దేశపు వారైనా, ఏ ప్రాంతపు వారైనా, మానవ సమాజంలో పలు విధాలుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరైనా ప్రభునందు భక్తి కలిగినటువంటి వారుగా ఉంటే, నాడు సారేపత్ అనేటటువంటి ఊర్లో ఉన్నటువంటి ఆమెను విడిచిపెట్టని దేవుడు నిశ్చయంగా నేడు ఆయన విడిచిపెట్టడు. కనుక ఇటు గొప్ప దేవుని సహాయమును మనమున్న పరిస్థితుల్లో స్నేహితులు, బంధువులు, మనం సంపాదించినటువంటి ధనము ఇవేవి కూడా సహాయం చేయకపోవచ్చు, కానీ ప్రభువును కలిగినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితము దేవుడు కాపాడుతారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మలను మీరు బలపరిచినందుకు స్తోత్రం. దైవ సేవకులను, వారు చేయు పరిచర్యను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈ దినం పొందిన వారిని ఆశీర్వదించండి. పలు విషయాలలో ఎవరైతే అక్కర్లో ఇబ్బందులో ఉన్నారో, నాడు సారేపత్తు అనేటటువంటి ఊర్లో ఉన్న ఆమెకు మేలు చేసిన మీరు ఈ కాలమందు మా ప్రియుల ఎడల కృప చూపించి వారికి ఆశ్చర్యకరమైన సహాయం దయచేదురుగాక. ముందున్న దినములన్నిటి తోడి నడిపించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడి నడిపించునుగాక, ఆమెన్.